బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ ఈ నవరాత్రుల్లో బతుకమ్మ సంబరాలు ఒక ప్రత్యేకం ఆకర్షణ. ఇది జానపదుల సంబరం. ఇది ఏ పురాణాల్లోనూ ప్రత్యేకంగా చెప్పకపోయినా పాటలన్నీ కూడా పార్వతీ పరమేశ్వరులని, లక్ష్మీదేవిని ఉద్దేశించినవే. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఈ పండుగ హడావిడి చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం అనుకోండి. ఇక కథ విషయానికి వస్తే, ధర్మాంగుడు, సత్యవతి అనే దంపతులకి బతుకమ్మ లక్ష్మీదేవి అంశగా జన్మించింది. శ్రీ మహావిష్ణువు చక్రాంకుడు అనే పేరుతో వచ్చి ఆమెను వివాహమాడి 100 మంది కొడుకులని కని ఆనందంగా జీవించారట. మరొక కథ ప్రకారం మహిషాసుర సంహారం అనంతరం అమ్మవారు మూర్ఛపోతే స్త్రీలంతా ఆమెను ఆహ్లాదపరిచి ఆడి పాడి అలసట తీర్చారట. అందుకే ఆమెను బతుకమ్మ అని పిలిచి ఆరాధించారని, 5వ రోజున ఆమె కోలుకుందని ఒక కథ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ కొలుచుకునే ఈ నోము మహాలయ అమావాస్య నాడు మొదలుపెట్టి నవమితో ముగించే జానపద సంబరం. మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ అని, 3వ నాడు అట్ల బతుకమ్మ అని, 6వ నాడు అలిగిన బతుకమ్మ అని, 9వ నాడు సద్దుల బతుకమ్మగా కొలుచుకునే గౌరమ్మ పూజ, పసుపు కుంకుమలు, కడుపు చిలవ నిమ్మని గౌరమ్మను కొలుచుకునే ఒక అందమైన పూజ. ఒక్కేసి పువ్వేసి సందమామ, ఆ శివుడు రాకపాయే సందమామ అంటూ ముత్తైదువులు బంగారు బిందెతో పడితే నీళ్లకు పోతే, బంగారు బిందె తీసుకపడితే నీళ్లకు పోతే, భగవంతుడెదురాయనమ్మో ఈ వేళలోనా అంటూ కన్నెపిల్లలు తమ కలల రాజకుమారుడి కోసం ఎదురు చూపులు ఎంతో అందంగా పాడుకునే పాటలు. చివరగా బతుకమ్మని సాగనంపుతూ పువ్వాన పూజించి, గంధాల్ల కడిగించి, కుంకాల్ల జాడించి, నీ నోము నీకిత్తూనే గౌరమ్మ, మా నోము మాకియ్యవే గౌరమ్మ అని శ్రీమూర్తులంతా వేడుకునే ఆటల పాటల సంబరాల వేడుక. హాయ్ అండి, వంటలు విశేషాలు బై లక్ష్మి. మా ఊర్లో బతుకమ్మ పండుగ చాలా బాగా జరిగింది. తెలంగాణలో కాదండి, మా ఊర్లో కూడా చాలా బాగా చేసుకున్నాము. మా ఆంటీ గారు పాట రూపంలో మీకు పూర్తి వీడియో కూడా ఫుల్ వీడియో పెడుతున్నానండి. ఇప్పుడైతే పూజ ఎంత బాగా జరిగిందో చూశారు కదా. మా టీం అంతా 3 టీంలు అయితే కలుసుకొని పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. పూజ అయిన తర్వాత బతుకమ్మ పాటలు, ఆటలు, డ్యాన్సులు, కోలాటాలు అన్నీ జరిగాయండి. మీకు ఈ వీడియో అంతా కూడా అదే మొత్తం అంతా కూడాను అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ఈ పసుపు కుంకుమ మంగళసూత్రాలు గది రాసుకోవాలండి పూజ అయిన తర్వాత. అదండి ఈ సంవత్సరం అయితే బతుకమ్మ పండుగ చాలా బాగా జరిగింది మా ఊర్లోనూ. ఇంత బాగా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఇది మీకు మొత్తం మా ఆంటీ గారు పాట పెడుతున్నారు.